తెరవెనక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం. 5D కెమెరాతో సినిమా తీసి చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. కామెడీతో ఎమోషన్తో మంచి మంచి హిట్లు కొట్టిన మారుతి గారు మనతో ఉన్నారు. సో ఆయన అడిగి భలే భలే మగాడు పోయి ఈ సినిమా గురించి చాలామందికి బిహైండ్ స్టోరీ తెలుసుకోవాలని ఉంటుంది. ఎస్పెషల్గా నాకు ఈ సినిమా బిహైండ్ స్టోరీ తెలుసుకోవాలని ఎప్పటి నుంచి ఉంది. సో అందుకే మారుతి గారు మనతో ఉన్నారు. ఆ సినిమా బిహైండ్ స్టోరీస్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి. మారుతి గారు నమస్కారం. థ్యాంక్ యూ అన్నయ్య, మీరు అదే ఈ సినిమా బిహైండ్ స్టోరీస్ చెప్పడానికి టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నీకు కూడా. చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాం. ఈ సినిమా గురించి పర్టికులర్లీ చాలాసార్లు అడిగావు, సరే ఇప్పుడు కుదిరింది. థ్యాంక్ యూ. భలే భలే మగాడు పోయి అసలు ఈ ఐడియానే యూనిక్ ఐడియా. అసలు ఈ క్యారెక్టరైజేషన్ నుంచి, ఒక మతిమరుపు అనే క్యారెక్టరైజేషన్ నుంచి ఈ ఐడియా ఎలా వచ్చింది, ఈ స్క్రిప్టింగ్ ఎలా జరిగింది చెప్పండి. ఇది అంటే నాకేంటంటే యాక్చువల్గా ఇదివరకు గీతార్ట్స్ ఆఫీస్కి వెళ్ళడానికి ఒకసారి తెలియకుండా మర్చిపోయి వేరే రూట్కి వెళ్ళటం, మళ్ళీ తర్వాత అబ్బాయి ఇటు వచ్చేసామేంటని మళ్ళీ అక్కడికి వెళ్ళటం, మళ్ళీ ఇటు వచ్చామంటే అట్లా ఒకసారి ఏదో చిన్న ఎక్స్పీరియన్స్ ఎదురైనప్పుడు అప్పుడు నాకు అసలు ఎలాగా ఒకడు అని మర్చిపోతే ఎలా ఉంటుందని నైట్ కూర్చుని యాక్చువల్గా ఆలోచించుకున్నా. మామూలుగా ఆలోచించుకుని కొన్ని సీన్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుందని జస్ట్ ఊరికి అనుకున్నాను అనమాట. అనుకున్న తర్వాత దీని మీద కథ చేస్తే బాగుంటుంది అనేది ఎప్పటి నుంచో, అంటే నేను అప్పటికి ఇంకా ఐ థింక్ ఈ రోజుల్లో తర్వాత బస్ స్టాప్కు తర్వాత అప్పుడే ఈ థాట్ వచ్చింది. బట్ ఒక 2 years మాత్రం రన్ అయింది బ్రెయిన్లో, ఐడియా రన్ అయింది. నేను ఏంటంటే ఇది కూడా ఏదో కథ కింద ఇచ్చేద్దామని చెప్పి కొంతమంది డైరెక్టర్లకు కూడా పాయింట్ ఇచ్చేవాడిని. ఓకే, ఈ పాయింట్ ఇచ్చి యాక్చువల్గా దీని మీద వర్క్ చేయండి, ఒక లవ్ స్టోరీలాగా ఇలా తీయండి అలా తీయండి అని ఇట్లా చెప్పేవాడిని. అంటే మీ డైరెక్టర్ అనుకోలేదు? నేను యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే పాయింట్ ఇచ్చి వర్క్ చేయమన్నా. వాళ్ళు చేశారు కానీ ఎక్కడో స్ట్రక్ అయిపోయేవాళ్ళు మామూలుగా. ఇంకా ఇది అవ్వదులేదని దాని తర్వాత నేను యాక్చువల్గా ఏంటంటే ప్రేమ కథ చిత్రం తర్వాత కొత్త జంట తీశాను. దాని తర్వాత మళ్ళీ హర్రర్ జోనర్లో తీద్దామా లేకపోతే ఇది తీద్దామా అని యాక్చువల్గా ఆ చిన్న డైలమాలో ఉన్నప్పుడు యాక్చువల్గా మా రైటర్ స్వామి అతనికి కూడా యాక్చువల్గా ఈ రెండిట్లో ఏది బాగుంటుంది అంటే లేదు అది కొత్త పాయింట్ అంటే అది బాగుంటుంది అని అన్నాడు. తను కొంచెం డెవలప్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే అప్పటికి ఇంకా వేరే కథలు రకరకాలుగా వేస్తుంటే ఈ కథ చేయాలని ఫిక్స్ అయ్యాను. తర్వాత ఎంఎస్ రాజు గారికి చెప్పా, అప్పుడు లవర్స్ జరుగుతున్నప్పుడు అసలు పాయింట్ అదిరిపోయింది అని. వెంటనే ఆయన ఏంటంటే సునీల్ గారికి ఫోన్ చేసి, సునీల్ చేస్తే చాలా బాగుంటుందని అన్న కూడా పాయింట్ చాలా బాగుంది, చేయి తమ్ముడు డెవలప్ చేయి వింటాను అన్నాడు. డెవలప్ చేస్తున్నప్పుడు ఇంకా తెలియకుండా ఏంటంటే కొంచెం ఏజ్ తక్కువ ఉండి నాని లాంటివాడికి అయితే బాగుంటుందని అనుకుని ఇంకా నానికి వెళ్ళడం జరిగింది. సో సునీల్ తర్వాత ఇమీడియట్గా నాని వచ్చారు, మధ్యలో ఇంకే హీరోస్ దగ్గరికి వెళ్ళారు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేదు, అసలు ఎక్కడ ట్రై చేయలేదు అసలు దానికి. నాని గారిని కలిసిన తర్వాత ఆయనకి ఐడియా చెప్పిన తర్వాత ఐడియా అసలు భలే ఉందండి అని ఫస్ట్ మీటింగ్లోనే ఐడియా చెప్పిన తర్వాత ఆయన చిన్న కొన్ని దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని కొన్ని ఐడియాలు అనేసరికి మనం రన్నింగ్లో మనం ఎంజాయ్ చేస్తూ చేద్దామండి ఇవన్నీ అని అనుకున్నాం. ఇంకా అక్కడి నుంచి మూవ్ అని అయిపోయింది అది. సో మీరు ఇందాక అన్నారు ఈ ఐడియా వేరే వాళ్ళకి చెప్తే అక్కడే స్టక్ అయిపోయారు అంటే క్యారెక్టరైజేషన్ని ఎగ్జాగరేట్ చేసి ఇంత స్టోరీ లైన్ రాసి సీన్ ఆర్డర్ వేయడం అనేది కొంచెం టఫ్ జాబే యాజ్ అ రైటర్గా, క్యారెక్టరైజేషన్ పట్టుకొని రాయడం. సో మీకు ఎంత టఫ్ జాబ్ అనిపించింది ఆ టైంలో? నాకు టఫ్ కాదు, నేను ఏదైనా ఎంజాయ్ చేస్తే చేస్తాను. నాకు ఎప్పుడు కూడా ఏంటంటే నాకు సెట్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. అంటే నాకు నా స్ట్రెంగ్తే ఒక చిన్న పాయింట్ని యూనిక్గా ఒక 2 hours ఎలా చెప్పడం అనేది నా స్ట్రెంగ్త్. అది నేను వేసుకునే కోణాలు కానీ నేను ఆ ఇంట్రెస్టింగ్గా నడపడం అనేదే నా స్ట్రెంగ్త్. అది నేను చాలా ఈజీగానే చేశాను. దీని గురించి ఎక్కువ నేనేమి పెద్ద స్ట్రెయిన్ అయిపోలే. వంశీకి లైన్ చెప్పాను, ఎస్కేని తీసుకెళ్ళి వంశీకి చెప్పించాడు. యాక్చువల్గా ఎస్కేని చెప్పించిన తర్వాత అప్పుడు యూవీలో వంశీకి బాగా నచ్చింది.
దాని తర్వాత అప్పుడు వాసు కూడా మనం చేద్దాం అనుకున్నాం కదంటే సరే ఇద్దరు కలిపి చేద్దాం అని చెప్పి అట్లా GA2UV కలిపి ఈ సినిమా స్టార్ట్ చేశారు. బన్నీవాస్ గారికి ఎప్పుడు చెప్పారు ఈ స్క్రిప్ట్? బన్నీవాస్కి వంశీకి చెప్పిన తర్వాతే చెప్పాను. కాకపోతే ఏంటంటే వాసుకి చెప్పిన టైంకి దాన్ని డెవలప్ చేసే క్రమంలో కొన్ని ఇంకా వేరే కొంచెం ఎవేగి వెళ్ళిపోయాను. దాని తర్వాత లేదు అని మళ్ళీ నేనే ఆగిపోయి యాక్చువల్గా వంశీ అన్నాడు, నువ్వు ముందు వేసుకున్నావు కదా అలా చెయ్యి, నువ్వు మళ్ళీ ఎవేగి వెళ్ళిపోతుంది లైను అని చెప్పి అన్నాడు. ఇంకా దాని తర్వాత ఇంకా మళ్ళీ కూర్చుని కొంచెం టైం తీసుకుని చేశాను. వీళ్ళకి యాక్చువల్లీ కొత్త జంట తర్వాత ఒక 1 month తర్వాత చెప్పాను. ఒక 6 months వర్క్ చేశాను ఈ స్క్రిప్ట్ మీద కంటిన్యూగా, కొంచెం టైం తీసుకుని చేశాను. దాని తర్వాత మార్చి 3వ తారీఖు నెక్స్ట్ ఇయర్ మార్చి 3వ తారీఖు స్టార్ట్ అయింది. డైరెక్ట్ టైటిల్తోనే స్టార్ట్ చేసాం. ఓకే, ముందే టైటిల్ అనేసుకున్నారు స్క్రిప్ట్ అవ్వగానే? టైటిల్ బిగినింగ్ నుంచి టైటిల్ అనుకునే వెళ్ళాను నేను. టైటిల్ ఊరికినే అప్పుడు రవితేజ గారిని ఏదో పనిలో కలిసినప్పుడు టైటిల్ చెప్తే భలే టైటిల్ పెట్టావని చెప్పి అన్నాడు అనమాట ఆయన. అందుకని ఆయనకు కూడా అంటే అందరికీ భలే టైటిల్ పెట్టావు మారుతి అని చెప్పి అన్నారు. అందుకని నేను ఇంకా అలా టైటిల్ ఫిక్స్ అయిపోయాను. మీరు ఇందాక అన్నారు MS రాజు గారు చెప్పానని, సో ఆయన ఆ టైంలో ఆయన ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారా ఈ సినిమా? కాదు ఊరికే నేను లవర్స్ సినిమా జరుగుతుంది మా దగ్గర అప్పుడు, అదే సుమంత్ అశ్విన్ది. అప్పుడు ఎక్కువ రాజు గారితో కూర్చునేవాడిని, MS రాజు గారితో కూర్చునేటప్పుడు ఆయనకి చెప్పాను, ఆయన సీనియర్ కదా, ఆయన ఒపీనియన్ తీసుకుందాం. సో ఉడికే ఒక ఐడియా త్రో చేశారు అంతే. తీసుకుంటే చాలా బాగుందని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యారు ఆయన. ఈ సినిమాకి వచ్చేసరికి చాలా మంది మూవీ గోయర్స్కున్న డౌట్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు ఒక చిన్న నా లైఫ్లో నుంచి చిన్న మర్చిపోయిన ఎలిమెంట్స్ తీసుకొని ఇది రాసుకున్నాను. బట్ మారుతి ఈ లైన్ ఎక్కడైనా ఇన్స్పైర్ అయ్యాడా, ఏదైనా మూవీ నుంచి తీసుకున్నాడా? ఏం లేదు అసలు. ఎందుకంటే ఇన్స్పైర్ అవ్వడానికి అంతకుముందు ఈ లైన్ మీద ఏ సినిమా లేదు కదా. ఎందుకంటే మతిమరుపో లేకపోతే మర్చిపోవటం మీద ఎప్పుడో ఉంటుంది కానీ మైండ్ డైవర్ట్ అవ్వటం మీద లేదు. అంటే మతిమరుపుకి ఎక్స్టెన్షన్ ఇతను మైండ్ డైవర్ట్ అయ్యి వేరే పని మీద ఉన్నాడు, మళ్ళీ అక్కడ గుర్తొచ్చి బ్యాక్కి వెళ్తున్నాడు అనేది ఎక్కడా లేదు. అది యాక్చువల్గా అది ఈ కథ రాసుకునేటప్పుడు వచ్చింది. ఎప్పుడు ఆర్గానిక్గా అలా వచ్చినాయి ఇప్పటికీ మనం డిస్కస్ చేస్తున్నామంటే కొత్త థాట్ అయితేనే ఆ రోజు అంత డ్రాస్టిక్గా ఎక్కుద్ది అందరికీ. అది ఎక్కింది కాబట్టే యాక్చువల్గా ఇప్పటికీ నన్ను యాక్చువల్గా చాలామంది సార్ బలె మాడవల్ అంటే సినిమా తీయండి, ఇది తిండని ఆ సినిమాని ఎక్కువ మంది గుర్తు చేస్తుంటారు మామూలుగా. మీకు కూడా స్టార్ పొజిషన్ తీసుకొచ్చిన సినిమా అదే కదా, ఒక అదే అంటే యూత్ సినిమాలు చేసుకుంటూ. అవునవును, ఇక్కడ నుంచి ఒక టర్న్ అయింది కదా మీ కెరియర్. అక్కడ నుంచి అంటే నా లైఫ్ కూడా టర్న్ అయ్యి కొంచెం పెద్ద హీరోలు అందరూ పిలవటం సంథింగ్ అట్లా జరిగింది. సో అది మీ కెరియర్కి చాలా ఉపయోగపడ్డ సినిమా. ఎగ్జాక్ట్లీ. ఇది నాని గారికి ఈ ఐడియా ఎప్పుడు చెప్పారు, ఆయన విన్న వెంటనే ఎలా ఎగ్జైట్ అయ్యారు? ఆయనకి అదే ఒకరోజు మధ్యాహ్నం కథ చెప్తానికి యాక్చువల్గా ఏంటంటే వంశీ వెళ్ళి నాని గారితో మాట్లాడాడు, ఇట్లా మారుతి వచ్చి చెప్తాడంటే సరే రమ్మన్నాడు. ఆయన 1:30, 2 o'clock అలా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక 1 hour చెప్పాను. భలే ఉందండి అని చెప్పి వెంటనే చాలా బాగుంది చేద్దామని ఇంకా ఇద్దరం అప్పుడే అనేసుకున్నాం. దాని తర్వాత యాక్చువల్గా సెకండ్ హాఫ్ ఆయన ఫిక్స్ అయిపోయాడు. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఇలా చేద్దాం అలా చేద్దామని కొంచెం అనుకున్నాం. ఆయన కూడా ఏంటంటే అష్టాచమ్మ తర్వాత పిల్ల జమీందార్ తర్వాత నేను ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేయలేదు, దీంట్లో స్కోప్ ఉంది అనేది ఆయన ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా అక్కడి నుంచి మూవ్ అనేది. నాని గారికి ఫైనల్ నరేషన్ ఇచ్చే ముందు ఆయన మన ఆఫీస్కి వచ్చారు, ఏదో 5 floors ఎక్కి రావడం, ఏదో ఆ ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? ఫైనల్ నరేషన్ కాదు, ఒకసారి ఆయనతో అయిపోయిన తర్వాత నేను ఒకసారి ఊరికి మా ఆఫీస్కి రండి సార్ ఎప్పుడైనా అటేపు వచ్చినప్పుడు అని అంటే శ్రీనగర్ కాలనీ ఉండేది అప్పుడు. దేని గురించో పిలిస్తే యాక్చువల్లీ అప్పుడే కరెంట్ పోయింది. కరెంట్ పోతే 5 floors ఎక్కువ వచ్చారనమాట. ఈజ్ వెరీ స్పోర్టివ్ అండ్ వెరీ ఇదనమాట. ఈ రోజుల్లో నుంచి అన్ని టైటిల్స్ మీరే రాసుకున్నారు, బట్ ఈ సినిమాకి మాత్రం రాయలేదు. ఈ సినిమాకి ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఫాంట్ డిజైనర్స్ ఎవరన్నా చేస్తే బాగుంటుందని వర్కింగ్ టైటిల్ శివ చేశాడు, నేను రాయలేదు. ఇది మహానుభావుడు, శైలజారెడ్డి అల్లుడు, ఈ టైటిల్స్ యాక్చువల్గా వర్కింగ్ టైటిల్ శివ చేశాడు. ప్రతిరోజు పండుగ అనిల్ భాను వాళ్ళు చేశారు సంథింగ్ అట్లా. పోస్టర్స్ చాలా ఫ్రెష్గా అనిపించింది ఆ టైంలో అందరికీ.
ఆ చిన్న ఫ్రేమింగ్ కొట్టడం కానీ ఆ క్లాస్ స్టిల్స్ డిజైనింగ్ అదంతా చాలా అట్రాక్ట్ చేశాయి రిలీజ్కి ముందు. పోస్టర్ డిజైన్స్ అదే వర్కింగ్ టైటిల్ శివ చేశాడు. ఓ 2, 3 రకాలు ఇట్లా అని అనుకున్న తర్వాత ఈ ఫార్మాట్ వెళ్దాం బాగుంటుందని తన దగ్గర కూర్చున్నప్పుడు ఒక ఫార్మాట్ సెట్ చేసుకున్నాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు తను. సినిమాలోకి లావణ్య త్రిపాఠి ఎలా వచ్చింది? ఆవిడకన్నా ముందు ఇంకొక ఎవరైనా హీరోయిన్ అనుకున్నారా, లేదంటే లావణ్యనే ముందు? ఇంకెవరిని అనుకోలేదు. నాకేంటంటే అప్పుడు అందాల రాక్షసి చూసినప్పుడు చాలా బాగా పెర్ఫామ్ చేసింది, తినైతే బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంది అని డైరెక్ట్గా చెప్పాను. చెప్పిన తర్వాత తను గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వచ్చి కథ వింది, వినంగానే చేసేసింది అంతే. నవ్వుతూనే ఉంది చెప్పేటప్పుడు, ఫుల్ ఎంజాయ్ చేసింది, చాలా బాగుంది కథని. ఇంకా దే ఫిక్స్డ్ అనమాట. అప్పుడు ఇంకా ముందు మీకు ఇంకా ఏ హీరోయిన్ లేదు మైండ్లో? ఇంక ఏ హీరోయిన్ లేదు, హీరోయిన్ కూడా ఎవరు లేరు యాక్చువల్గా. అంతే, కథ ఉంది అంతే. కథ ఉన్న తర్వాత డైరెక్ట్గా నేను వీళ్ళనే కలిశాను. కాకపోతే మెయిన్ ఈ సినిమాకి జరిగే బిఫోరు నాని దగ్గరికి వెళ్ళే బిఫోరు చిరంజీవి గారిని కలిశాను. చిరంజీవి గారిని కలిసినప్పుడు చిరంజీవి గారు అప్పుడు ప్రేమ కథ చిత్రం చూసి మధ్యలో ఆయన చూడలే ప్రేమ కథ చిత్రం చాలా రోజుల తర్వాత చూసి ఒకరోజు ఫోన్ చేసి, చూశాను మారుతి, చాలా బాగా తీసావు, ఫుల్ నవ్వుకున్నావు ఇంట్లో అందరం, రేపు రా అని చెప్పాను అన్నారు. అని ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఇది అంటే, ఇట్లా ఒక కథ అనుకున్నాను సార్, ఇలాంటి కథ ఇది అని అన్నారు. అనేసరికి చిరంజీవి గారు చాలా బాగుంది, పాయింట్ చాలా బాగుంది, దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఆయన ఐడియాస్ కొంచెం షేర్ చేశారు. కొన్ని ఇన్పుట్స్ షేర్ చేసి ఒక సీన్లో ఇలా యాక్టింగ్ చేసి కూడా చూపించారనమాట. నేను షాక్ అయ్యాను. అప్పుడు ఇంకా ఇది మేము కొన్నిదనాలను బ్యానర్ పెట్టబోతున్నామని అప్పుడు చెప్పారు. ఆ దీనిలో యాక్చువల్గా ఎవరితో అనుకుంటున్నావు ఏంటంటే, ఇట్లా నానితో అనుకుంటున్నానంటే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అని అన్నారు. ఆయనకి ప్రతిరోజు పండుగ కథ చెప్పాను, ఇది కథ చెప్పాను. సో బీబీఎంలో మెగా ఇన్పుట్స్ కూడా ఉన్నాయి స్క్రిప్టింగ్. అంటే ఆయనకి చెప్పాను, ఆయన ఇచ్చిన ఎనర్జీ ఇంకా నాకు యాడింగ్ అయింది. అది ఈ సినిమాకి సంబంధించి ఒక టింట్ వాడారు మీరు, అది చాలా విజువల్స్గా కానీ అదంతా బాగా అట్రాక్ట్ చేసింది థియేటర్స్లో. టింట్ అంటే ఏం లేదు, నాకేంటంటే టర్కాయిష్ బ్లూ అని చెప్పి ఆ బ్లూ కలర్ చాలా ఇష్టం. అది త్రూఅవుట్ మూవీ వాడాలని అతను యాక్చువల్గా నిజార్ షఫీది వేరే ఒక సినిమా చూశాను అక్కడ, ఒక తమిళ మూవీ చూసిన తర్వాత తనతో మాట్లాడాం మామూలుగా. మాట్లాడితే తను యాక్చువల్గా ఏంటంటే తను వెంటనే వచ్చాడు. వచ్చిన తర్వాత డబ్బులు మీ ఇష్టం సార్ అన్నాడు. తను స్టార్ట్ చేశాడు వర్క్. చేసిన తర్వాత తను చాలా చెప్పిన ఇన్పుట్స్ కానీ ఇవి తీసుకుని మీరు వదిలేయండి ఇలా చేద్దామని చెప్పి సినిమాని విజువల్గా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు తను. సో కానీ టింట్ ఐడియా మాత్రం మీదే. టింట్ ఇద్దరం డిస్కస్ చేసాం, బట్ కలర్ నేనే చెప్పాను. నాని గారి లుక్ విషయానికి వస్తే అప్పటి వరకు నాకు తెలిసి అంత స్టైలిష్గా కనిపించలేదు నాని గారు. హెయిర్ నుంచి కాస్ట్యూమ్స్ కానీ అన్నీ మీరు స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఆ టైంలో షర్ట్స్ కూడా రిలీజ్ తర్వాత బీబీఎం షర్ట్స్ అని కొంచెం వచ్చాయి ప్యాటర్న్స్, అవి ఆఫ్ కలర్ అనేది అక్కడ నుంచే స్టార్ట్ అయినాయి నాకు తెలిసి. యాక్చువల్గా ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా ఉండాలని మా భాస్కర్కి చెప్పాను, మా స్టైలింగ్ భాస్కర్ డిజైన్ చేశాడు నాన్నగారిని స్లీక్గా కనపడటంలో. అది హెయిర్ స్టైలింగ్ చేసాం కానీ అంత పర్టికులర్గా ఏమీ ఫుల్ ప్లెజ్డ్గా ఏం ఫాలో అవ్వలేదు సినిమా మొత్తానికి. బట్ ఆయన లుక్ వరకు చాలా సింపుల్గా కేరింగ్గా తీసుకున్నాం. అందుకే ఇప్పటికీ ఒక రకమైన ఒక క్లాసిక్ ఫిల్మ్ లాగా అయిపోయింది అది. ఈ గోపి సుందర్ ఎలా వచ్చారు ప్రాజెక్ట్లోకి? నేను యాక్చువల్గా ఏంటంటే దీనికి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళాలి, ఈ రెగ్యులర్ సౌండింగ్ ఉండకూడదు, ఫ్రెష్ మ్యూజిక్ అనుకుని అప్పుడు ఉస్తాద్ హోటల్ సాంగ్స్ అవి వినేవాడిని. మ్యూజిక్ గోపి సుందర్ మ్యూజిక్ చాలా బాగా చేశాడని నేను వీళ్ళని అడిగితే ఓకే డన్ అని అంటే, అప్పుడు మళ్ళీ ఇది రాని రోజున తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను అని అన్నాడు. అప్పటికి ఇంకా రిలీజ్ అవ్వాలి శర్వాది. ఇంకా నేను సెకండ్ థాట్ లేకుండా డైరెక్ట్గా బలబల మగాడవే సాంగ్స్కి ఒకరోజు వెళ్తే అదే రోజు 3 సాంగ్స్ ఇచ్చేసాడు తను. చాలా ఫాస్ట్గా, మరీ ఫాస్ట్గా ఇచ్చేస్తున్నాడు ఇతను. మొట్టమొదటిసారి సాంగు, అలాగే ఏంజిల్ అంటే ఆ సాంగ్ ఇచ్చాడు. ఇంకొక సాంగ్ కూడా డిజైన్ చేశాడు. టైటిల్ సాంగ్ కాదు, ఇది మహానుభావుడు వేరే సాంగ్.
ఆ సాంగు, ఈ 3 సాంగ్స్ డిజైన్ చేసేసరికి సరే ఇవి చాలు ప్రస్తుతానికని మేము ఎక్కువ 3-4 రోజులు ట్రిప్ అనుకున్నది 1 డేలో వచ్చేసాం అప్పుడు. చాలా ఫాస్ట్‌గా డిజైన్ చేశాం. సో ఆ మ్యూజిక్ సెట్టింగ్స్ గురించి చెప్పండి. అంటే లిరిసిస్టులు కానీ వీళ్ళందరూ అంటే బెస్ట్ ఆల్బమ్ అది. 'ఎందరో మహానుభావులు' సాంగు అందులో సెకండ్ సాంగు. ఆ సాంగు యాక్చువల్లీ ఏంటంటే ఫ్యూజన్ స్టైల్ కావాలని చేశాను. నాకు కీర్తన్స్ అంటే చాలా ఇష్టం. ఫ్యూజన్ స్టైల్ చేయించాను. అమ్మాయి అలాంటి బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను కాబట్టి ఈ ఫ్యూజన్ స్టైల్లో తను డిజైన్ చేసి ఒక మలయాళం సింగర్ చేత పాడించి పంపించాడు తను రఫ్గా. ఆ రఫ్ సింగరు ఇది అని ఒకసారి నానికి వినిపిస్తే నాని ఆయన విని ఏమంటే వీలైతే ఈ అమ్మాయితోనే పాడించండి సాంగ్ చాలా బాగుంటుంది అన్నాడు. అందుకే మనకేంటంటే వాళ్ళు కీర్తనలు పాడేవాళ్ళ అదే ఉంటుంది ఆ టోను. అప్పుడు అలా పెట్టామన్నమాట ఆ సాంగ్ని. ఆ సాంగ్ రామజోగి శాస్త్రి గారు రాశారు. అంటే కీర్తనని ఒక లవ్ స్టోరీ లాగా చెప్పాలి, చెప్తూ మళ్ళీ కీర్తనలోకి రావాలి అని. దాని తర్వాత అదే కాన్సెప్ట్ మహానుభావుడికి అప్లై చేశాను. తిలకము దిద్దేరుగా సాంగ్ అది మహానుభావుడిలో మహానుభావుడు వేరు అనేది పెట్టాను. ఆ ఫ్యూజన్ స్టైల్ది. ఇంక ఈయన ఎక్కడ కనపడినా అది అని ఒక ఆర్ఆర్ వస్తూ ఉంటుంది. ఆ ఆర్ఆర్ కానీ ఇది కానీ అందులో గోపిసుందర్ అందులో స్పెషలిస్ట్ తను ఫ్యూజన్ స్టైల్ చాలా బాగా చేశాడు. సో మీరు అన్నట్టు కనిపించినప్పుడు ఆర్ఆర్ వస్తుందన్న, అలాగే రింగ్ టోన్ కూడా వస్తుంది నానిది. భలే 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 అది అంటే అప్పటికప్పుడు అనుకున్నారు అంటే రైటింగ్లో ఉండిందా? అంటే ఆ రింగ్ టోన్ని కూడా ఎంజాయ్ చేస్తారు థియేటర్స్లో. అంటే ఆ కథలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆడియన్స్ ఇంకా ఒక మెస్మరైజ్ దాంట్లోకి వెళ్ళారు. ఇంకా అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అది కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అంటే నాకు ఫస్ట్ సాంగ్ సినిమాలో రామజోగి శాస్త్రి రాస్తే దాని తర్వాత భాస్కర్ భట్ల గారు రాశారు. 2 సాంగ్స్ రాశారు. వీడి పేరు నానే రెచ్చిపోతాడు ధోని అని అట్లా టైటిల్ సాంగ్. దాంట్లో లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి. ఎలిజబెత్ ట్రైలర్ని పిలిచి మోడర్న్ డ్రెస్సులు కుట్టించనా అనేది. అవును, అంటే తనది అదిను ఏంజల్ అంటే పాపటి చోని వినాయకుడితో పాడుతుంటాడు ఆయన. ఈ 2 సాంగ్స్ ఆయనే రాశాడు అనమాట. ఈ సాంగ్స్ పిక్చరేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఆ టైంలో అందరికీ ఫ్రెష్ అనిపించింది అన్ని సాంగ్స్. సో వాటి గురించి ఆ విజువల్స్ గురించి ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు సాంగ్స్ విషయం? నేను యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఎప్పుడు కావాలని చేస్తే అది అవ్వదు, అది మనం అనుకోకుండా జరగాల్సిందే. అది ఈ సినిమాకి అలా జరిగింది. ఎస్పెషల్లీ మొట్టమొదటిసారి సాంగ్ అయితే చాలా విజువల్గా అందరికీ బాగా నచ్చింది అనమాట. అది మొట్టమొదటి సాంగు యాక్చువల్గా చాలా భయంకరమైన ఎండలో తీసాం. అది ఫిలిం సిటీలో 47-48 ఎండ. పిల్లలకేమో డ్రెస్సులకి ఇవన్నీ వేసి క్లాసిక్ డ్రెస్సులు ఓ పక్కన ఇటు వేసి అది తీసాము. చాలా కొంచెం టైం తీసుకుని చేసాం. అంటే ఫస్ట్ అరవింద్ గారు ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత సాంగ్ కూడా షూట్ అయిపోయిన తర్వాత ఆ సాంగ్లో ఫస్ట్ హీరోయిన్ కనపడేది ఆ షాట్లు బాగాలేదు, కొంచెం అవి మళ్ళీ చేయండి అని అన్నారు. అప్పుడు మళ్ళీ ఇక్కడ గీతా మన రామానాయుడులో ప్యాచ్ వర్క్ లాగా పెట్టి చేసాం. మళ్ళీ రీషూట్ చేసాం. అది అంతకుముందు కొంచెం ఫ్లోలో కంగారుగా తీసాము. దాని తర్వాత మళ్ళీ కొంచెం సెటిల్డ్గా చేసాం అనమాట. అన్ని సాంగ్స్ బాగా సెట్ అయినాయి. ఈ మురళీ శర్మ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే ఆయన అంతకుముందు విలన్గా చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక బెస్ట్ క్యారెక్టర్ ఇది ఆ టైంలో ఆయనకి. అవును. సో అంత సాఫ్ట్గా ఒక ఆర్గానిక్ మామయ్య రోల్లో. నాకు మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న ఫాదర్స్ ఈ అందరు రెగ్యులర్గా పెట్టేస్తూ ఉంటాం తెలియకుండా. అలా కాకుండా ఒక కొత్తగా ఇన్నోవేటివ్గా ఫ్రెష్గా ఉండాలి దీంట్లోకి, ఎవరైతే బాగుంటుందని అసలు విలన్స్ని తెప్పించుకున్నా. విలన్స్ ఎవరున్నారు అని తెప్పించుకుంటే దాంట్లో యాక్చువల్గా నాకు ఈయన ఒకడు విచిత్రంగా అనిపించిన తర్వాత ఈయనకి యాక్చువల్గా ఈయన గురించి కనుక్కుంటే ఈయనకి అసలు తెలుగు వచ్చి ఆయనకి గుంటూరు ఇదని ఆయన ఫోన్ చేసి మాట్లాడితే అసలు తెలుగు వస్తే ఇంకా హ్యాపీ అని యాక్చువల్గా అరవింద్ గారితో చెప్తే, అరవింద్ గారు నా ఫ్రెండ్ అతను బయట ఇది కాదు
మళ్ళీ నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నీకు ఛాన్స్ ఉంటే పెట్టేసే అని అన్నారు. అనేసరికి ఇంకా అన్ని రకాలుగా ఇదైందని చెప్పి టక్మని పెట్టడం జరిగింది. అదే ఒక సీన్ ఉంటుంది, నాని వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నరేష్ గారు వీళ్ళు కన్ఫ్యూజన్ కామెడీ, అది ఒక్కసారిగా థియేటర్ బ్లాస్ట్ అయింది నవ్వులతో. అక్కడ యాక్చువల్గా ఏంటంటే నిజంగా ఆ రోజు మేము సెట్లో కూడా అలాగే ఎంజాయ్ చేసాం. మెయిన్ ఎప్పుడు ఆ సీన్ మొత్తానికి ఒకటే పంచ్ ఉంటుంది. యాక్చువల్గా పెద్ద కామెడీ లేకపోయినా సడన్గా వచ్చేసరికి వీళ్ళు ఇంట్లో ఉంటారు అంత ఎడ్జ్లో, ఇంకా థియేటర్ ఊగిపోయేది. ఆ టైంలో యాక్చువల్గా ఈవిడ అన్నయ్య అని అంటది. అన్నయ్య అనేసరికి అన్నయ్య అని ఇట్లా తిరుగుతాడు ఆయన. అవన్నీ యాక్చువల్గా ఏంటంటే అరవింద్ గారికి చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇది యాజ్ ఇట్ ఈజ్ అది స్క్రీన్ మీదకి తెచ్చేసుకున్నాం. అది షూట్ జరిగేటప్పుడు కానీ తర్వాత కానీ ఆ సీన్లు కానీ ప్రతి సీను ఎంజాయ్ చేస్తే చేసాం. చాలా తక్కువ డేస్లో 37 డేస్లో టాకీ పార్ట్ కంప్లీట్ చేశాను ఆ సినిమా. నెక్స్ట్ టోటల్ డేస్ వచ్చి 54-55 డేస్లో మొత్తం సినిమా అయిపోయింది. నేను తక్కువ డేస్లో చేసిన సినిమాల్లో అదొకటి, ఈక్వల్ టు ప్రేమ కథ చిత్రం అంతే. మీరు ముందే స్క్రిప్ట్ మీరు అన్నట్టు ఎప్పుడైనా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా బౌండెడ్ స్క్రిప్ట్ కనుక చేసుకోగలిగితే డెఫినెట్గా అయిపోతుంది. హీరోయిన్ అక్కయ్యని హీరో కాపాడే సీన్ ఒకటి ఉంటుంది. సడన్గా నాని ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మాయి పడి ఉండడం, ఆ పక్కనే ఒక చాప కొట్టుకుంటుండడం, అవన్నీ మీరు బాగా విజువలైజ్ చేశారు. అక్కడ నుంచి హాస్పిటల్కి వచ్చే వరకు బాగుంటుంది ఎపిసోడ్. అది మధ్యలో చిన్న కామెడీ కూడా ఉంటుంది, మర్చిపోవడం అదంతా. యాక్చువల్గా ఒరిజినల్గా ఏంటంటే ఆ సీక్వెన్స్ అంతా ఒకే టెంపోలో చేసాము. మాకేంటంటే ఎడిట్లో అవసరమా కాదా అని యాక్చువల్గా ప్రొడ్యూసింగ్ సైడు ఇది ఇప్పటిదాకా మర్చిపోయాడు కదా ఇట్లాంటిది ఎందుకు అనేది ఏదో చిన్న డిస్కషన్లో తీసేద్దామని అనుకున్నాం. కారులో అమ్మాయి ఉంది, ఇతను మర్చిపోయాడు అనే సీను తీసేశారు కూడా. యాక్చువల్గా ఓన్లీ అదొక సీన్ అడిగి మర్చిపోతాడు. అంటే అక్కడ ఎక్కడో చిన్న బైక్ యాక్సిడెంట్ అయితే మర్చిపోయి తను ఇది చేసుకుంటుంటే, కానీ అది తర్వాత మళ్ళీ యాక్చువల్గా నాకేంటంటే నేను మా కో డైరెక్టర్ డిస్కస్ చేసుకుని యాక్చువల్ అది పెట్టేద్దాం, అది ఉండాలి అని చెప్పి అన్నాడు మా కో డైరెక్టర్ స్ట్రాంగ్గా చెప్పేసరికి నాకు కూడా అనిపించి టక్మని పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఆర్ఆర్ అయిపోయిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఇట్లా ఇదైంది. అలాగే రూట్ మర్చిపోయి మొత్తం అంతా తిప్పే సీన్ కూడా హిలేరియస్గా వర్కౌట్ అయింది. అది కార్లో ఫ్యామిలీని అంతా తీసుకెళ్ళినా. అవును. సో అది ఎలా వచ్చింది ఆ సీన్? అదంతా ఆ సీన్ కూడా ఏంటంటే ఒక శ్రీశైలం ఈ డ్రైవింగు నేను తీసుకెళ్తానని ఒక టేక్ ఆఫ్ తీసుకుని ఎక్కడికెక్కడికో తిప్పి యాక్చువల్గా ఇది కనపడిన దేవుడి బొమ్మే శివాలయం ఇది అని చెప్పి అక్కడికి ఇది చేసి, అంటే ఒక పర్సన్ పాపం ఏంటంటే తన లోపం ఎలా కవర్ చేసుకోవాలో తెలియక అట్లా చేసుకుంటూ దానికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇంకా నేను రాసుకుని అది చేసింది అనమాట. మీకు బాగా టఫ్ అనిపించిన సీన్ ఏదైనా ఉందన్న రైటింగ్లో ఓవరాల్గా? లేదు ఎంజాయ్ చేస్తే రాసినది. అంటే ఇవన్నీ ఎపిసోడ్స్ ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ థియేటర్స్లో హిలేరియస్గా వర్కౌట్ అయినాయి. సో స్క్రిప్టింగ్లో కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. అసలు నేను ఎందుకంటే నేను ఒక స్క్రిప్ట్ అనుకున్నానంటే దాన్ని నేను ఎంజాయ్ చేస్తా కనుక చేశాను అని అంటే అయిపోతుంది. మెయిన్ ఏంటంటే మనకి తెలియకుండా ఎక్కడో మొన్నటికి వెళ్ళిపోతుంటాం, లేకుండా కొత్తగా ఫ్రెష్గా ఉండేసరికి ఇంకా ఫన్ ఏం పండించవచ్చు అని గనక ప్రతి సీను గనక రాసుకుంటూ వెళ్తే డెఫినెట్గా బాగా పండుద్ది. పాలకొల్లులో గీతాలో చూసినప్పుడు ఆడిటోరియం అంతా నవ్వుతూనే ఉన్నారనమాట. కాన్సెప్ట్ని ఓన్ చేసుకునే కాన్సెప్ట్ కొత్తగా ఉంటే డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. రిలీజ్కి ముందు బన్నీ ఆడియో రిలీజ్కి వచ్చి నా ఫ్రెండ్ హిట్ కొడతాడు అన్నట్టు కాన్ఫిడెంట్గా మాట్లాడారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు అరవింద్ గారి కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చింది అసలు ఫుల్, అంటే నవ్వి బయటికి రాగానే కళ్ళు తుడుచుకుంటున్నారు. ఏం డాడీ అన్నాడు. అప్పుడే బన్నీ వచ్చాడు బయట నుంచి. రాగానే ఏం డాడీ అంటే ఇప్పుడు కథ చెప్పాడు రా, అసలు అదిరిపోయింది ఫుల్, ఇది నువ్వు చేసావంటే వేరే లెవెల్ ఉంటుంది అని అన్నాడు అరవింద్ గారు. ఊరికే సరదా అంటే మారుతి నేను చేస్తే థియేటర్ ఊగిపోవాలి ఇదేనని అట్లా ఊరికి జస్ట్ ఇది అనుకున్నాం. బట్ తర్వాత కథ తెలిసిన తర్వాత భలే పాయింట్ మారుతి అని చెప్పి తను చాలా ఎంకరేజ్ చేశాడు అనమాట.
సో ఆడియో రిలీజ్ తర్వాత ఆయన సినిమా చూశారు. సినిమా చూసాక మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి బన్నీ గారు? చాలా బాగుంది మారుతి అని ఫుల్ ఎంజాయ్ చేశాడు. తను, వాళ్ళ మదరు, వాసు వాళ్ళ వైఫు వీళ్ళందరూ చూశారనమాట సినిమా అందరూ చూసి ప్రసాద్ ల్యాబ్లో దే ఎంజాయ్డ్ అలాట్. ఇది మీరు ముందు అనుకున్న సీన్ని కానీ తర్వాత ఏదైనా మార్చడం కానీ అంటే ఆన్ సెట్స్కి వెళ్ళాక అలాంటివి ఏమైనా ఉన్నాయా బిహైండ్? ఈ సినిమాని అసలు ఏం మార్చలేదు, ఏమనుకుంటే అది తీసాను అంతే. క్లైమాక్స్ ఒక్కటే ఆపాము, మామూలుగా ఆపి యాక్చువల్గా ఇది ప్రాపర్గా తీయాలి అని అనుకుని అక్కడ కాన్సెప్ట్ వాసుతో ఇంకా డిస్కస్ చేసి ఇంకా ఫైట్ కోసం అని వెళ్తే కూడా మర్చిపోయాడు గుడికి, వీడు మర్చిపోతాడని చెప్పాను కదా ఇది అన్న తర్వాత కట్ చేస్తే ఇంకా హాఫ్ వేలో తను వచ్చినట్టుగా వేసేసాం అనమాట. అట్లా మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ సినిమాకి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఒక్కళ్ళు కాదు, చాలామంది ఇచ్చారు. అసలు మెయిన్ ఆడియన్స్ దగ్గర నుంచి హ్యూజ్ రెస్పాన్స్. ఫస్ట్ డే ఇండస్ట్రీలో చూడంగానే అసలు నాకు ఇన్ని ఫోన్ కాల్స్ వస్తాయి అంటే ప్రేమ కథ చిత్రం అలా వచ్చినాయి యాక్చువల్గా. మళ్ళీ దాని తర్వాత కొంచెం కొత్త జంటలో చిన్న డిప్ అయింది. దాని తర్వాత మళ్ళీ బలబల మగాడికి మాత్రం ఇంకా ఫుల్ ఇరుచుకుపడిపోయారు. అంటే నా బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సెన్సార్ ఆఫీసరు. నేను సెన్సార్లో సినిమా చూపిస్తున్నప్పుడు ఆవిడ బయటకు వచ్చి సినిమా ఫస్ట్ హాఫ్ అవగానే ఏంటండి ఇది మీరే తీసారా అంది ఆవిడ. ఎందుకంటే అప్పుడు యాక్చువల్గా ఏంటంటే డబుల్ మీనింగ్లు ఇవన్నీ ముద్ర వేసేవాళ్ళు. వేసిన తర్వాత ఏమిటండి ఇది మీరు ఇలా తీసేస్తే ఎలాగండి సినిమా మీరు అనంది. నాకు అర్థం కల ఫస్ట్ రాగానే ఏంటండి ఇలా తీస్తే ఎలాగ సినిమా అంది. అంటే అని ఏంటి ఈవిడ ఇలా అందని, ఏంటంటే అంత బాగా తీశారు అసలు మైండ్ తిప్పుకోలేకున్నాం అనంది. అప్పుడు షాక్ అయ్యాను, ఓహో బాగా ఇంక వీళ్ళకి ఒక రేంజ్లో క్లీన్ యూ అండి అని అన్నారు సినిమా చూశాక. ఎందుకంటే అంత హెల్దీ ఆర్గానిక్ కామెడీ కదా, అందువల్ల అసలు ఎక్కడ వాళ్ళు ఒక చిన్న కట్టుకోవడం లేకుండా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన సినిమా అన్నమాట. ఈ ఎడిట్ వర్షన్లో, ఫైనల్ ఎడిట్ వర్షన్లో ఏమన్నా కట్ చేసిన డిలీటెడ్ సీన్లు ఇంకేమైనా ఉన్నాయని ఆ టైం? డిలీటెడ్ సీన్లు అంటే ఒకటి రెండు చిన్నవి ఉన్నాయి యాక్చువల్గా. ఆ స్క్రీన్ ప్లేలో భాగంగా కొన్ని ఒక 2 రోజులు షూట్ చేసి తీసాం, కానీ ఎక్కువ తీల, ఆల్మోస్ట్ వాడేసాను నేను. ఈ సినిమాకి సంబంధించి నాకు బాగా గుర్తు, సారథి స్టూడియోస్లో టైటిల్ సాంగ్తో ఎండ్ అయింది షూట్. అవును. సో ఆ రోజు ఎలా జరిగింది, ఆ లాస్ట్ డే షూటింగ్ విశేషాలు చెప్పండి. లాస్ట్ డే చాలా బాగా జరిగింది. ఏంటంటే మంచి ఎనర్జీగా మీడియా మిత్రులందరినీ కలిసి ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్కడ యాక్చువల్గా కొన్ని షూట్ చేస్తూ లావణ్యాన్ని ఇట్లా షూట్ చేస్తూ చేసాము. అంటే వాళ్ళకి అనిపించింది ఒక వైబు. అంటే మెయిన్ ఏంటంటే నాని ఇది బ్లూ కలర్ పోస్టర్స్ పడేసరికి ఇదేదో బాగుంటుందే సినిమా అని అందరూ ఫీల్ అయ్యారు యాక్చువల్గా. అది ఎక్స్టెండ్ వెళ్ళిపోయింది అంతే. అలాగే టీజర్ ట్రైలర్స్ కూడా, ట్రైలర్ ఎస్పెషల్లీ బాగా కట్ చేశారు ఆ టైంలో. అవునవును, అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా ట్రైలర్స్ వస్తాయి అంతే. ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అయింది, ఇది రెవెన్యూ ఎంత తీసుకొచ్చింది? రెవెన్యూ గురించి నాకు రెవెన్యూ చాలా చేసింది, ఐ డోంట్ నో, అది ప్రొడ్యూసర్స్ చెప్తారు. కానీ బడ్జెట్ వైజ్ వచ్చి 7 crores, 7 to 8 విత్ ఇన్క్లూడింగ్ పబ్లిసిటీ. రీజనబుల్ బడ్జెట్లో, మీరు అనుకున్న బడ్జెట్లో? యాక్చువల్గా 7 లోపల కంప్లీట్ చేయాలనుకున్నాను. ఆర్టిస్టుల రెమ్యునేషన్స్ కాకుండా సినిమా 261లో ఓన్లీ ప్రొడక్షన్ కాస్ట్ అయింది మాకు. అంటే ఎక్కడికక్కడికి సింపుల్గా అనుకుని చేసేసాం. ఆర్టిస్టులు అందరి టెక్నీషియన్స్ రెమ్యునేషన్స్ పబ్లిసిటీతో మాకు 7.5 crores అయి ఉంటుంది. అప్పుడు నియర్ బై 35 అంతా చేసింది. అది నాకు తెలిసి నానికి ఫస్ట్ 1 million ఓవర్సీస్లో. ఇది అంటే అప్పుడు ఏగా అయింది మామూలుగా. దాని తర్వాత యాక్చువల్లీ ఈ సినిమా 1.6 million ఎంతో చేసింది. హైయెస్ట్, ఇప్పటికీ హైయెస్ట్ అది ఇదే, తనకి కానీ నాకు కానీ, నాకు తెలిసి ఓవర్సీస్లో. యా. రిలీజ్ రోజు మీరు ఐమాక్స్కి వెళ్ళారు, అక్కడ మంచి రెస్పాన్స్ అందుకున్నారు టీం అందరు. అవును. సో ఆ మెమరీస్ గుర్తు చేసుకోండి ఒకసారి. రిలీజ్ రోజు ఐమాక్స్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అందరూ సినిమా చాలా బాగుంది, సినిమా బాగుంది అంటే అక్కడే చూశాను నేను.
ఇది ప్రేమకథా చిత్రం కూడా అక్కడే చూశాను. ఫుల్ సినిమా. ఈ సినిమా కూడా ఫుల్ సినిమా చూశాను. చూసేసరికి అందరూ చాలా బాగుందని చెప్పారు. అప్పుడు మా ఎస్కేన్ అన్నాడు, ఇది పట్టేసుకుంది సినిమా, ఫుల్ అందరూ మామూలుగా ట్వీట్లు వేయట్లేదు దీని గురించి అని చెప్పాడు. మీడియా నుంచి కూడా మంచి అప్లాస్ వచ్చింది. మీడియా నుంచి మెయిన్ ఐడియల్ బ్రెయిన్ జీవి వాళ్ళు చాలా బాగా, అసలు ఫస్ట్ ఇంటర్వెల్ అవటంతోనే చాలామంది ట్వీట్లు వేశారు. అక్కడి నుంచి యాక్చువల్గా సెకండ్ హాఫ్ కూడా చూసిన తర్వాత ఇంకా ఎవ్రీబడి దే ఎంజాయ్డ్ అలాట్ అనమాట. మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే భలే భలే మగాడు పోయి గురించి కొన్నేళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ మాకు ఆ విశేషాలన్నీ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నాకు కూడా ఒక మంచి స్వీట్ మెమరీ సినిమాని మళ్ళీ నాకు ఒకసారి ఆ టేస్ట్ మళ్ళీ నీ ద్వారా తెర వెనుక కథల ద్వారా మళ్ళీ నాకు తెలిసినందుకు, చూపించినందుకు థ్యాంక్స్ అలాట్. ఇవ్వండి డైరెక్టర్ మారుతి గారు చెప్పిన భలే భలే మగాడు పోయి తెర వెనుక విశేషాలు. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. Gift hamper sponsored by KF Neelofer.